అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుర్కుటి. టీమ్ లోకేష్ శివసేన. ఈ టీమ్ లోకేష్ శివసేన అనేది నారా లోకేష్ గారి గురించి పనిచేయడం జరుగుతుంది. సరే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొడాలి నాని 2019-2024 వీడి ప్రెస్ మీట్లు చూస్తుంటే నిజంగా వీడు అమ్మో ఇంత అగ్రెసివా, ఈ విధంగా మగాడా, అమ్మో వీడు తోపు, వీడు తురుము, అమ్మో వీడిని తట్టుకోవడం చాలా కష్టం అని చాలామంది అనుకున్నారేమో, నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం అనుకోలేదు. ఈ నా కొడుక్కి ఏదో ఒక రోజు నా చేతిలోనే మూడిద్ది, నా చేతిలోనే వీడి చివరి శ్వాస ఆగిద్ది అనటానికి వీడు ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వింటే దాన్ని బట్టి, అంటే ఈరోజు వీడియోలు కాదు, ప్రతి వీడియోని నేను దాచిపెట్టుకున్నా. ప్రతి వీడియోని కూడా ఈరోజు నారా లోకేష్ గారిని కించపరిచిన ప్రతి వీడియోని కూడా బయటపెట్టి నా కొడుకులు భర్తం పట్టే పని నేను చేస్తా. వీడేమన్నాడు, వీడు అయిన తర్వాత వీడికి మంచి కౌంటర్ ఇద్దాం. వీడు ఈ రాష్ట్రం నుంచి పారిపోతే తప్ప బతికే ఛాన్స్ లేదు అని చెప్పేసి వీడికి తెలియచేద్దాం. ఓకే, మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరు 4-5 కొందరు మెంటల్ పిచ్చి నా కొడక. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారంట వాళ్ళ అమ్మనన్నామంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు రా, మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ అన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడురా 420 గడి చంద్రబాబు, మేం కాదు. చూస్తాం అధికారంలోకి ఎవరిని వదలం. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు, నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీముని ఎత్తులు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి, నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా? పిచ్చ వాగుడు మాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్న వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక 4-5 ఒకరిని వదిలి ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడివి అయితే ఎవడు ఉంటాడు ఈ రాష్ట్రంలో, ఎవడేమవుతాడో తేలుతా. పిచ్చి వాగుడు, పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించమాక. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అబ్బాబ్బా వీళ్ళు 2019లో మొదలుపెట్టారు. వీళ్ళ వేషాలు, వీళ్ళ నాటకాలు, వీళ్ళ మాటలు చూస్తుంటే సామాన్యులకు కూడా చిరాకు తెప్పించే విధంగా వీరి మాటలు ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పేరు కొట్టేయాలి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్లయినా సరే మనం మళ్ళీ సీటు సంపాదించుకోవాలంటే 100% తెలుగుదేశం పార్టీలో ఉన్న అగ్రనాయకులందరినీ తిట్టాలి, నారా లోకేష్ గారిని టార్గెట్ చేయాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలని ఇష్టానుసారంగా మాట్లాడిన ఈ సైకో సన్నాసులు ఇద్దరు కూడా ఈరోజు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఆపసోపాలు పడటం జరుగుతుంది. ఆపసోపాలంటే నార్మల్గా కాదు, ఒకడికి వెనకాల చూస్తే కార్యకర్తలు లేని దుస్థితిలో వాడు కాన్వాయ్ ముందుకెళ్తుంది. ఇంకొకడు 10 నిమిషాలు ముందుకెళ్ళి నడిచి ఎవరు లేరని చూసి ఒక చాట కూలబడిపోయి అయోమయం పాలై ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయిందని చెప్పేసి ఇంకొకడు ఆలోచన చేయడం జరుగుతుంది. ఇలా ఇద్దరు దుస్థితి కూడా ఈరోజు రాజకీయంగా చాలా దారుణంగా ఈరోజు దిగజారిపోయింది. దానికి కారణం ఏంటంటే నారా కుటుంబాన్ని ఇష్టానుసారంగా తిట్టడం, నందమూరి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా రోడ్డున పడేయటమే దానికి అసలైన కారణం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా వాళ్ళిద్దరికీ నేను తెలియజేస్తున్నాను. అయితే ఇక నా వెర్షన్కి వచ్చేసరికి ఈ నా కొడుకుల్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా. నేను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి క్షణంలోనే నా ఆరాధ్య దైవం, నేను ప్రాణంగా ప్రేమించే నా నాయకుడు, అలాగే ఆ నారా లోకేష్ గారి గురించి చావడానికైనా చంపడానికైనా సిద్ధమైన మరి నేను ఈ నా కొడుకుల్ని ఏ విధంగా ఏం చేయాలని చెప్పేసి పదే ఆలోచించడం జరుగుతుంది. కాళ్ళు చేతులు తీసేయాలా, లేకపోతే అసలైందే లేపేయాలా అనే ఆలోచన చేయటం జరుగుతుంది. ఎందుకంటే నా నాయకుడిని ఎవరు తిట్టినా సరే నేను ఊరుకునే పరిస్థితుల్లో లేనని మీ అందరికీ తెలుసు. ఇది ఈ రోజు నుంచి నేను చేస్తున్న ప్రయత్నం కాదు, అది మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఈరోజు
ఇద్దరైతే 100% జూన్ 3వ తారీఖు ఎలక్షన్స్ రిజల్ట్ రాకముందే ఈ నా కొడుకులు భరతం పట్టడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నా. మీరు ఎగ్జిట్ పోల్స్ ద్వారా కర్మగాలి తెలుగుదేశం పార్టీ 150 సీట్లతో గెలుస్తుంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్తో వస్తే కొడకల్లారా మీరు పారిపోండి. ఈ దరిదాపుల్లో కనపడితే నా కొడకల్లారా మిమ్మల్ని ఉరికిచ్చి మీ చెమడాలు ఒలవకపోతే నేను నారా లోకేష్ అభిమాని కాదు అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇది ఆషామాషిగా చెప్తున్న విషయం కాదు, ఆలోచనతో చెప్తున్న విషయం, నారా లోకేష్ గారి మీద అభిమానంతో చెప్తున్న విషయం అని చెప్పేసి ఆ గుడివాడ గాండుగాడికి అలాగే ఇక్కడున్న గూట్లేగాడికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే నారా లోకేష్ గారిని కించపరిచారో, ఇష్టానుసారంగా మాట్లాడారో ఆ నా కొడుకుల కాళ్ళు చేతులు కూడా ఎరగొట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. కొంతమంది అంటూ ఉంటారు, నారా లోకేష్ గారి గురించి నువ్వు అంతగానో పనిచేయాలా, అంతగానో మాట్లాడాలా, నారా లోకేష్ గారిని తిడితే నువ్వు అంతగానో రెచ్చిపోతావు అంటే ఎస్, నేను ఆయన అభిమానిగా చావటానికైనా చంపటానికైనా సిద్ధం అని చెప్పేసి నేను ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కానుంచి పనిచేయటం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎవడైనా నారా లోకేష్ గారి గురించి కించపరిస్తే వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వాడి మీద పోరాటం చేసి వాడు ఆ పోస్ట్ని డిలీట్ చేసే విధంగా పోరాటం చేయటం జరుగుతుంది. ఇది నారా లోకేష్ అభిమానిగా ఈ నా కొడుకులకి హెచ్చరిక జారీ చేస్తున్నా. బిడ్డ రాసి పెట్టుకోండి, ఇది మాటలతో చెప్తున్న వీడియో కాదు, ఈ చేతలతో చెప్తున్న వీడియో కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. అది మీ మీదే, జాగ్రత్తగా మీరు మసులుకోండి. మీరు కానీ దొరికారా బిడ్డ, మిమ్మల్ని మాత్రం నడి రోడ్డు మీద ఉరికించి కొట్టకపోతే, నేను చెప్తున్నా కదా, కొట్టడం కాదు, మిమ్మల్ని ఏం చేయాలో అది చేయకపోతే నారా లోకేష్ గారి అభిమానులమే కాదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు బతకాలంటే మీరు 100% ఈ రాష్ట్రం ఈ దేశం వదిలి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి నేను మీకైతే తెలియజేస్తున్నా. ఇదైతే వాస్తవం. నారా కుటుంబాన్ని కించపరిచిన, నారా చంద్రబాబు నాయుడు గారిని కన్నీళ్లు పెట్టించిన ఏ నా కొడుకుని కూడా వదిలే ప్రసక్తే లేదు. అసెంబ్లీలో ఆయన ఏదైతే మనకి ప్రమాణం చేశాడో, మనకి ఈ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వచ్చి నా కొడుకుల భర్తం పడితేనే తప్ప నేను అసెంబ్లీలో అడుగు పెట్టను ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దాన్ని మేము రుజువు చేయబోతున్నాం, రుజువు చేసి తీరుతాం. ఇంకా నెల రోజుల టైం మాత్రమే ఉంది. ఏ నా కొడుకైతే మా నాయకుల కళ్ళమ్మిటి నీళ్లు పెట్టించారో, మా కుటుంబ సభ్యులైన ఆడవాళ్ళ కళ్ళమ్మటి నీళ్లు పెట్టించారో, కొన్ని రోజులు పడుకోని రోజులు చేశారో ఆ నా కొడుకులందరినీ కూడా నడి రోడ్డు మీద ఉరికిచ్చి అది చేయకపోతే మేము నారా లోకేష్ అభిమానులమే కాదు అని హెచ్చరిక జారీ చేస్తూ, ఇది మీకు చివరి అవకాశం. మీ పని అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. ప్రజలు మిమ్మల్ని ఈరోజు బురదతో తొక్కి పడేయడానికి చూస్తున్నారు. ప్రజలు ఈరోజు 100% మిమ్మల్ని అందరినీ కూడా ద్వేషిస్తున్నారు, మిమ్మల్ని చీకొడుతున్నారు, చీదరిస్తున్నారు అనడానికే కారణాలు, నిదర్శనాలు మీ నియోజకవర్గంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, మీరు ప్రచారం చేస్తున్నప్పుడు మీ వెంట వస్తున్న జనాలే. కాబట్టి ఇక మీ పని అయిపోయింది. మీరు ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచి పారిపోవాల్సిన టైం వచ్చింది. మీరు కానీ కర్మగాలి నా కంటికి కనబడితే కొడకల్లారా మిమ్మల్ని అందరినీ కూడా వేయకపోతే నారా లోకేష్ అభిమాని కాదని మళ్ళీ చెప్తున్నా. ఇది ఇప్పుడు చెప్తున్న విషయం కాదు, మొదటి నుంచి చెప్తున్న విషయం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది మాటలతోనే సరిపెట్టే వీడియో కాదు, చాతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రెండోసారి మళ్ళీ ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా, ఇలాంటి విషయాలు నోటితో బయటికి రావాలన్నా నాయకుడు కానీ ఎవడైనా సరే భయపడే విధంగా చర్యలు ఉంటున్నాయి అని చెప్పేసి నేనైతే మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న.